కావాలని 1500 రూపాయలు ఇవ్వాలని పొదుపు మహిళలకు దాకా మైకులో చెప్తూ ఉన్నారు కదా ఆ సమస్యల మీద ఇప్పుడు ప్రతి ఇంటికి టేబుల్ 16వ తారీఖు కార్పొరేషన్ మీద ధర్నా పెడుతున్నాం. వ్యాపారం కాదు ఇది, వ్యాపారం కాదు, సేవ చేయాలి ప్రజలకి. ఈ రోడ్డు బంగారం లాంటి రోడ్డు, దీనికి 6-7 వేల రూపాయల కోసం అని చెప్పి చెట్లు ఉన్నా కానీ రోడ్డు పగలు కొట్టి డబ్బుల కోసం పగలు కొట్టేస్తున్నారు. రోడ్డు వేసేటప్పుడేమో చెట్లు కొట్టేశారు, రోడ్లు వేసిన తర్వాత చెట్లు వేసేదానికి మళ్ళీ రోడ్డు పక్కన కొడుతున్నారు. మేము 8వ తేదీ నుంచి ప్రజాయాత్ర పోరు అని చెప్పి స్థానిక సమస్యల గురించి ఇంటింటికి వెళ్ళి మేము జనార్దన్ రెడ్డి కాలనీ, గాంధీ గిరిజనుల కాలనీ 53, 54 డివిజన్లో నిన్న మొన్న పర్యటించాం. ఈరోజు 5వ డివిజన్లో వచ్చి పార్చక పోస్ట్ కాడ నుంచి మొత్తం అహ్మద్ నగరు, తర్వాత వచ్చి సత్యనారాయణపురం, పీసీ నారాయణ నగరు, తర్వాత వైకుంఠపురం, ఇవన్నీ తిరిగి సర్వేలో ఏమని తేలిందంటే ఒక్కొక్కరు ఇళ్లలో ఒక్కొక్క సమస్యలు చెప్తా ఉన్నారు. ఒక నీటి సమస్య చెప్తా ఉన్నారు. పక్కన పెన్నా అనేది ఉన్నా కానీ మాకు కలుషిత నీరు వస్తూ ఉంది. కొళాయి పన్ను వచ్చి 18,200, 20,200 తీసుకొస్తున్నారు. పక్కన మనకు బ్రహ్మాండమైన నది పెట్టుకొని ఇంత పనులు ఏందయ్యా అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే పట్టా ఇళ్ళు సమస్య. ఆ ఇళ్ళు కట్టించేది లేదు, మేము పోయేది లేదా, మేము ఉండేది పైన ఫ్లెక్సీలు కట్టుకొని మేము బతుకుతున్నాం. ఈరోజు ఒక ఆమె అడిగింది, అయ్యా ఒక ఫ్లెక్సీ తెచ్చేయండి అయ్యా మా ఇంటి మీదకి, మేము నీళ్లు మన వానల్లో కూడా ఇబ్బంది పడ్డాము, ఎండ కూడా పడుతున్నాను కూడా తెచ్చిస్తామమ్మా అని చెప్పాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. పేద ప్రజల దగ్గర పోయి ప్రతి ఎక్కడ పోయి ఓట్లు మేము ఉన్నామని చెప్పి ఈరోజు స్థానికంగా ఈ విధంగా జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. ఈ డివిజన్ మన నగరానికి మినిస్టర్గా ఉన్న నారాయణ గారు ఏం చేస్తున్నారు? ఆ రోజు మాటలు పలికారు, ఈరోజు అమరావతిలో కూర్చున్నాడు. ఇక్కడ స్థానికంగా ఇక్కడ సమస్యల గురించి పట్టించుకునే వ్యవహారం నారాయణ గారికి లేదు. కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎవరున్నారా, వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరున్నారా, వాళ్ళ నాయకులు వాళ్ళు ఎవరున్నారా, వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారా, వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు మన వాళ్ళు కాదంటే వాళ్ళకి పని చేయటం లేదు. అది ఏందో పోయినసారి 2014లో నుంచి 19 దాకా కూడా అదేవిధంగా జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ కమిటీల వరకు పనిచేసుకుంటే 2019లో ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు పోండాయని చెప్పారు. ఇప్పుడు మళ్ళా అదే వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అందుకని స్థానిక సమస్యల గురించి ఏ రోజైనా కానీ జనాలకు ఉపయోగపడితే ఆ ప్రభుత్వాలు నిలబడతాయి, కొనసాగుతాయి. లేని పక్షంలో 2019లో ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈరోజు కూడా అదే బుద్ధి ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పే అవకాశం ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటూ